నిన్న టాస్క్ ఆడారు గదా! నిన్న టాస్క్‌లో ఎక్కువ పాయింట్స్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది ఎక్కువ పాయింట్స్ వచ్చి ఇమాన్యుయల్ 50 పాయింట్స్, భరణి 40, డీమాన్ 30, తనుజ 20, సుమన్ 10. ఆహ్, ఇది నిన్నటి గేము. అయితే ఈరోజు గూడా వాళ్ళు కుండలు బ్యాలెన్స్ చేస్తూ ప్రోమో వచ్చింది గదా! ఆ ప్రోమో ఆ టాస్క్‌లో గెలిచి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది ఇమాన్యుయల్. 50 పాయింట్స్ వచ్చాయి. టోటల్ 150 అయ్యాయి. దాని తర్వాత సెకండ్ డీమాన్. డీమాన్‌కి 90 పాయింట్స్. 90 పాయింట్స్ వచ్చి ఫస్ట్ టాస్క్‌కి 30, టోటల్ 120. తర్వాత ప్లేస్‌లో సుమన్ శెట్టి గారు 90 పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ టాస్క్‌లో 10 పాయింట్స్, టోటల్ 100 పాయింట్స్. అండ్ తనుజ 2 టాస్క్‌లో కలిపి 90. భరణి గారు కూడా 2 టాస్క్‌లో కలిసి 90. సంజన ఫస్ట్ టాస్క్ ఆడలేదు కదా, జైల్లో ఉండే కదా, ఈ టాస్క్ ఆడి 80 పాయింట్స్. లీలో ఉన్నదైతే ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ డీమన్, ఇద్దరు లీలో ఉన్నారు. ఇంకో అప్డేట్ ఏంటంటే ఈరోజు ఆడియన్స్ లోపలికెళ్ళి కంటెస్టెంట్స్కి క్వశ్చన్స్ అడుగుతారంట. అంటే బయట ఏవేవి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో వాళ్ళ పైన ఆ క్వశ్చన్స్ని వాళ్ళకి అడిగి వాళ్ళ ద్వారానే క్లారిఫికేషన్ ఇప్పిస్తారంట ఆడియన్స్. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది బిగ్ బాస్ చరిత్రలోనే. ఇప్పటివరకు ఇలా జరగలేదు, ఆడియన్స్ లోపలికెళ్ళి కంటెస్టెంట్స్కి క్వశ్చన్స్ అడగడం. ఇంతకుముందు జరిగాయి, కానీ అవి ఎలా అంటే బయట మన ఓల్డ్ కంటెస్టెంట్స్ వెళ్ళి, లేదంటే అదే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అదే సీజన్లో వాళ్ళు వెళ్ళి అడిగారు. కానీ ఆడియన్స్ వెళ్ళి అడగడం ఇదే మొదటిసారి. ఇక ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అందరికి తెలిసిందే. సెకండ్ సంజన గారు ఉన్నారు. థర్డ్ డీమాన్ ఉన్నాడు. సంజన గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఆమెకి నిన్నటి ఎపిసోడ్ కూడా పాజిటివ్ ఎపిసోడే. ఆమెకు లైన్గా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి, ఎవరికి పడట్లేదు. సంజన గారు సెకండ్ ప్లేస్, డీమాన్ థర్డ్ ప్లేస్, ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్, భరణి గారు ఫిఫ్త్ ప్లేస్, లాస్ట్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఈ వీక్ సుమన్ అన్న లేదా భరణి గారు ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 99% సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 90% సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 10% భరణి గారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కన్ఫామ్. ఇది ఓటింగ్ ఆర్డర్ అండ్ టాస్క్ డీటెయిల్స్. అండ్ ఈరోజు ఆడియన్స్లో ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతారు. ఈ 3 డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.